మళ్ళీ కొత్తగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకు బాలీవుడ్ హీరో అమెరికన్ మాజీ భార్య కిరణ్ రావుకు గొడవ స్టార్ట్ అయింది. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా అయితే రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన లాప్తా లేడీస్ అనే మూవీ వల్ల మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. ఈ మూవీకి వీళ్ళ గొడవకి సంబంధం ఏంటో చూద్దాం. ఈ సీన్ ఒకసారి చూడండి. లాప్తా లేడీస్ మూవీలోని ఒక సీన్ ఇది. సందీప్ రెడ్డి వంగకి ఒక చెంపదెబ్బ లాంటి సీన్ ఇదని నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే ఈ లాప్తా లేడీస్ సినిమాని అమెరికన్ మాజీ భార్య కిరణ్ రావు డైరెక్షన్ చేశారు. సందీప్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇవ్వాలని కావాలనే ఈ సీన్ ని మూవీలో కిరణ్ రావు పెట్టారని అంటున్నారు. అయితే అమెరికన్ మాజీ భార్య కిరణ్ రావు సందీప్ రెడ్డికి ఎందుకు గట్టి కౌంటర్ ఇవ్వాలని అనుకుంటున్నారో తెలియాలంటే కొన్ని నెలల ముందుకు వెళ్ళాలి. మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ December 1, 2023లో రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ గా దాదాపు 900 కోట్లకు పైనే యానిమల్ మూవీ కలెక్షన్ సాధించింది. కొంతమంది ఈ సినిమాపై విమర్శలు కూడా చేశారు. అయితే జాన్ 26న ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అయింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి. స్త్రీ విద్వేష సినిమా అని చాలా మంది కమెంట్ చేశారు. అందులో అమెరికన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా గట్టిగానే విమర్శలు చేశారు. దీనికంటే ముందే ఒక చిన్న గొడవ వీళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయింది. అది ఎప్పుడంటే కిరణ్ రావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 2, కబీర్ సింగ్ సినిమాలో స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ఎంకరేజ్ చేసేలా ఉన్నాయని కమెంట్ చేశారు. అయితే దీనిపై సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో కిరణ్ రావుకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కిరణ్ రావు చేసిన కమెంట్స్ కోసం సందీప్ రెడ్డిని క్వశ్చన్ అడిగారు. దీనికి తన స్టైల్లో సందీప్ రెడ్డి ఆన్సర్ ఇచ్చారు. కిరణ్ రావు అని పేరు చెప్పకుండా అమెరికన్ యాక్ట్ చేసిన దిల్ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చారు. సందీప్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ రోజు ఉదయం నా అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఒక ఆర్టికల్ చూపించారు. అవి సూపర్ స్టార్ సెకండ్ వైఫ్ చేసిన కమెంట్స్. బాహుబలి 2, కబీర్ సింగ్ లాంటి సినిమాలు స్త్రీ వ్యతిరేకతను, వేధింపులను ఎంకరేజ్ చేసినట్టుగా ఉన్నాయని ఆమె అంటున్నారు. వేధింపులకు దగ్గరవడానికి తేడా ఆమెకు తెలియదని నేను అనుకుంటున్నాను. ప్రజలు ఈ విషయాలను సందర్భోచితంగా చదివినప్పుడు వారు అర్థం చేసుకుంటారు. అంతేకాని ఆమె మాట్లాడింది పూర్తిగా తప్పు అని సందీప్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా ఇంకా సందీప్ రెడ్డి కంటిన్యూ చేస్తూ నేను ఆమెకి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు అమెరికాని యాక్ట్ చేసిన దిల్ సినిమా చూడండి. ఆ సినిమాలో అమ్మాయిని బలవంతం చేసే సీన్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఆమె తప్పు చేసినట్లుగా అనుకునేలా చేస్తాడు. అంత జరిగిన లాస్ట్ కి అతడితోనే ఆమె లవ్ లో పడుతుంది. మరి దీన్ని ఏమంటారు? ఇలాంటివి చూడకుండా ఎలా కమెంట్ చేస్తారో అర్థం కావడం లేదు అని సందీప్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఆ గొడవకి కంటిన్యూషన్ గా ఇప్పుడు మరో వివాదం స్టార్ట్ అయింది. రీసెంట్ గా ఓటీటీలో లాప్తా లేడీస్ రిలీజ్ అవడంతో ఈ సినిమా చూసిన చాలా మంది కిరణ్ రావు సందీప్ రెడ్డికి గట్టిగానే కౌంటర్ ఇచ్చిందని పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫూల్ కుమారి, మంజుబాయి మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి. అందులో ఒక చోట మంజు తన పెళ్లి గురించి ఫూల్ కుమారితో మాట్లాడుతుంది. తన భర్త తనని కొట్టాడని చెప్తుంది. దానికి మంజు నిన్ను ప్రేమించే వ్యక్తికి నిన్ను కొట్టే హక్కు కూడా ఉంది. ఒక రోజు నేను కూడా నా హక్కులను బయట పెట్టానని అంటుంది. అయితే ఈ డైలాగ్ ని సందీప్ రెడ్డి వంగ గురించి సినిమాలో కిరణ్ రావు పెట్టారని అంటున్నారు. ఎందుకంటే షాహిద్ కపూర్ నటించిన కబీర్ సింగ్ లో ఓ సీన్ ఉంటుంది. అందులో కబీర్ ప్రీతిని చెంపదెబ్బ కొడతాడు. కబీర్ సింగ్ లోని ఈ సీన్ పై అప్పట్లో బాలీవుడ్ లో చాలా మంది సందీప్ రెడ్డి వంగని విమర్శించారు. దీనికోసం ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి మాట్లాడుతూ మీరు మీ స్త్రీని ప్రేమించకపోతే ఆమెను చెంపదెబ్బ కొట్టలేరు, ఆమెకు క్లోజ్ అవ్వలేరు అంటూ సందీప్ రెడ్డి కామెంట్ చేశాడు. అయితే ఇప్పుడు లాప్తా లేడీ సినిమాలో సీన్ కి అప్పుడు కబీర్ సింగ్ కోసం మాట్లాడే సందీప్ రెడ్డి మాటలకు కరెక్ట్ గా సరిపోయిందని, కిరణ్ రావు కావాలని సందీప్ ని టార్గెట్ చేసిందని అంటున్నారు. మరి ఇది సందీప్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన ఎలా రిప్లై ఇస్తారో చూడాలి. సందీప్ రెడ్డి వంగ, కిరణ్ రావుల్లో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక లాప్తా లేడీ సినిమా స్టోరీ విషయానికి వస్తే 2001లో నిర్మల్ ప్రదేశ్ అనే చిన్న ఊరిలో స్టోరీ మొదలవుతుంది. దీపక్ కుమార్ ఫూల్ మ్యారేజ్ చేసుకుంటారు. ఊరు వెళ్ళడానికి వీళ్ళు ట్రైన్ ఎక్కుతారు. అయితే అదే ట్రైన్ లో మరొక జంటలో ఫూల్ వేసుకున్న డ్రెస్ లానే ఇంకొక అమ్మాయి డ్రెస్ వేసుకుని ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా ముఖానికి ముసుగులు వేసుకుని ఉంటారు. దీంతో ట్రైన్ దిగే తొందరలో ఒకరి భార్యను మరొకరు తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మూవీ స్టోరీ. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్లో ఉంది. ఇది ఎలా ఉంటే ప్రభాస్ తో చేయబోతున్న స్పిరిట్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో సందీప్ రెడ్డి వంగ ప్రజెంట్ బిజీగా ఉన్నారు. స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ వరకు 70% వరకు కంప్లీట్ అయిందని రీసెంట్ గానే సందీప్ చెప్పారు. డిసెంబర్లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఆయన అన్నారు. దీని తర్వాత అల్లు అర్జున్ తో సందీప్ మూవీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ 2 సినిమాల తర్వాత యానిమల్ పార్క్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.